హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్ గా మనం అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఒక వీడియో చేసాం కదండి. అంటే మనం ఏదైతే అమెజాన్ వెబ్సైట్ ఉందో దాని నుంచి ప్రొడక్ట్స్ అనేవి చాలా ఈజీగా సింపుల్ గా మన వెబ్సైట్ కి ఏ విధంగా లింక్అప్ చేయాలి, వాటిని ఇంపోర్ట్ చేసుకుని మనం అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేసి ఒక శాంపిల్ వీడియో చేసాము. దాని నుంచి డీటెయిల్ వీడియోని మనం చేయలేదు. అయితే ఈ రోజు ఆ డీటెయిల్ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో చూసినట్టయితే కనుక మీరు చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్ లో అమెజాన్ నుంచి ప్రొడక్ట్స్ అనేవి మీ వెబ్సైట్ లో ఏ విధంగా యాడ్ చేసుకుని అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ లో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసినట్టయితే మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఏంటి అని మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. మీరు ఏదైతే ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా ప్రొడక్ట్ సంబంధించిన ఫొటోస్ కానీ లేదా ఆ ప్రొడక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ డేటా అంతా కూడా మీరు మాన్యువల్ గా పెట్టాల్సిన అవసరం లేదు. అదొకటి. అన్నిటికంటే మనకి బెస్ట్ బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే కనుక కుకీస్. సో నార్మల్ గా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అమెజాన్ నుంచి డైరెక్ట్ గా లింక్ తీసుకొని ప్లేస్ చేస్తే మీకు కుకీ అనేది 24 hours మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. బట్ నేను ఏది ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నా దాంట్లో ఒక ప్లగిన్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఆ ప్లగిన్ పేరు ఓజోన్. సో ఈ ప్లగిన్ యూజ్ చేసినట్టయితే కనుక మీకు కుకీ అనేది 60 days ఉంటుంది. అసలు ఈ కుకీస్ అంటే ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో ప్రతి ఒక్క వెబ్సైట్ కూడా కొంత డేటా అనేది ఆటోమేటిక్ గా మన బ్రౌజర్ లో స్టోర్ అవుతుంది అన్నమాట. దాన్నే టెక్నికల్ టర్మ్ లో కుకీ అంటారు. ఎవరైతే మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసిన మనకు చాలా సార్లు ఎల్లో అని, అదే విధంగా బ్లాక్ అని, డినే అని ఒక నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో అదే విధంగా అఫిలియేట్ లింక్స్ కి ఉందండి ఇంటర్నల్ గా కొన్ని కుకీస్ ఉంటాయి. ఏ బ్రౌజర్ అయితే దాన్ని మనం ఓపెన్ చేస్తాం ఆ వెబ్సైట్ ని, ఆటోమేటిక్ గా ఆ డివైస్ లేదా డెస్క్టాప్ లో కుకీ అనేది సేవ్ అయిపోతుంది. సో నార్మల్ గా అఫిలియేట్ లింక్స్ అంటే అమెజాన్ నుంచి మనం తీసుకున్న అఫిలియేట్ లింక్స్ యొక్క కుకీ వ్యాలిడిటీ అనేది 24 hours ఉంటుంది. బట్ నేను చెప్పే ఇప్పుడు ప్లగిన్ ఉంది కదా, ఓజోన్ అని చెప్పాను కదా. సో ఆ ప్లగిన్ లో మీకు కుకీ వ్యాలిడిటీ అనేది 60 days ఉంటుంది అనమాట. అంటే ఈ 60 days లో ఎవరైనా సరే మీ వెబ్సైట్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేశారనుకో మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఎలా వర్క్ అవుతుందంటే నార్మల్ గా అమెజాన్ నుంచి మీరు అఫిలియేట్ లింక్ తీసుకొని పెట్టారు. మీ వెబ్సైట్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత వెంటనే పర్చేస్ చేయలేదు. ఒక 2-3 days తర్వాత నేను పర్చేస్ చేస్తే మీ కమిషన్ అనేది రాదు. ఎందుకంటే మీ కుకీ వ్యాలిడిటీ అనేది 24 hours. అదే మీరు నేను చెప్పే ప్రాసెస్ ఇప్పుడు మీరు చేసినట్టయితే కనుక మీ వెబ్సైట్ లో సేమ్ ఈ యూజర్ అనే ప్లగిన్ యూజ్ చేసి లింక్ అనేది పెట్టారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఎవరైనా యూజర్ దాని మీద క్లిక్ చేశారు కానీ ఇమీడియట్ గా పర్చేస్ చేయలేదు. 1 week 2 weeks తర్వాత ఎప్పుడో ఒకసారి డైరెక్ట్ గా అమెజాన్ యాప్ లోకి లేదా అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి పర్చేస్ చేశారు. సో ఆల్రెడీ మీ కుకీ అనేది వాళ్ళ బ్రౌజర్ లో స్టోర్ అయి ఉంది కాబట్టి మీకు కమిషన్ అనేది 60 days వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా మీ అఫిలియేట్ కమిషన్స్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోజు నేను డీటెయిల్ గా వీడియో చేయబోతున్నాను. సో వీడియోలో ఉన్నట్టుగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే మీ ఓన్ గా మీరే వెబ్సైట్ ని డిజైన్ చేసుకుని అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దీనిలో మనకి SEO పరంగా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు దీన్ని ఏదో ఒక విధంగా ప్రమోట్ చేసుకోవాలి. లైక్ ఫేస్బుక్ కానీ లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలా షేర్ చేస్తూ సేల్స్ అనేది జనరేట్ చేసుకుంటే మీకు ఎక్కువ కమిషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తాను. అవి ఫాలో అయ్యి మీరు కంటిన్యూ చేయొచ్చు. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ టాపిక్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఇంట్రడక్షన్ వీడియోలో మనం అనుకున్నాం కదండి, చాలా తొందరగా ఈజీగా ఒక అమెజాన్ అఫిలియేట్ వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయాలి దాని గురించి ఇప్పుడు మనం స్టెప్స్ చేయబోతున్నాం. సో దానికి సంబంధించిన ఒక ఇంట్రో వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్ అని. ఈ వీడియో చూసినట్టయితే కనుక మీకు ఆ వెబ్సైట్ ఎలా ఉంటుంది ఏంటి ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఈ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి వీడియో అనేది చూడండి. సో ఇప్పుడు మనం వెబ్సైట్ అనేది డిజైన్ చేయబోతున్నాం. వెబ్సైట్ డిజైన్ చేసే ముందు మనకి రెగ్యులర్ గా ఒక స్టెప్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఎలా చేస్తాం ఏంటి అనేది. సో ఆల్రెడీ మనం వెబ్సైట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదే విధంగా ఇంట్రడక్షన్ వీడియో చూసాము. తర్వాత స్టెప్ మనం చూసినట్టయితే వాట్ ఈస్ డొమైన్ అండ్ హోస్టింగ్. సో చాలా మందికి డొమైన్ అండ్ హోస్టింగ్ అంటే తెలుసు, కానీ బిగినర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. సో డొమైన్ అంటే మనం ఏదైతే వెబ్సైట్ ఇప్పుడు డిజైన్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా digitalcommand.com. సో ఈ వెబ్సైట్ కి ఒక నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేసాం కదా, ఈ నేమ్ ని మనం టెక్నికల్ టర్మ్ లో డొమైన్ అంటున్నాం. అదేవిధంగా ఈ వెబ్సైట్ లో మనం కొంత డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఇమేజ్ అవ్వచ్చు లేకపోతే ఇక్కడ యానిమేటెడ్ గా వెళ్తున్న టెక్స్ట్ అవ్వచ్చు, ఇంకా మనం ఏదైతే దీంట్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో కనిపించడానికి, అంటే ఎవరు ఎక్కడ ఓపెన్ చేసినా సరే మనకి విజిబిలిటీ రావడానికి, వీటన్నిటిని కూడా స్టోరేజ్ చేసుకోవడానికి మనకి హోస్టింగ్ అనేది కావాలి. సో మనకి ఇప్పుడు డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి కూడా అర్థమైపోయింది. సో డొమైన్ అంటే మన వెబ్సైట్కి ఏదైతే నేమ్ పెట్టుకుంటామో దాన్ని మనం డొమైన్ అంటున్నాం. హోస్టింగ్ అంటే మన డేటా అంతా కూడా స్టోరేజ్ చేసుకోవాలి, ప్లస్ ఆన్లైన్కి ఇప్పుడు సపోర్టెడ్గా ఉండాలి కాబట్టి దానికి మనం హోస్టింగ్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం. తర్వాత మనం చూసినట్టయితే బయింగ్ డొమైన్ అండ్ హోస్టింగ్. అయితే మనకి ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గూగుల్లో digitalcommand.com అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మా వెబ్సైట్ అంతా ఈ విధంగా రావడం జరుగుతుంది.
ఇక్కడ మీరు చూసినట్టయితే మెనూలో నేను డొమైన్ హోస్టింగ్ అని 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశాను. సో మీరు హోస్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 2 సర్వీస్ ప్రొవైడర్స్ నేను రికమెండ్ చేస్తున్నాను. ఈ 2 కంపెనీస్ కూడా వర్డ్ప్రెస్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు, అందుకనేసే నేను వీటిని మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకి వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి, బట్ వీటి పర్ఫార్మెన్స్ తో పోల్చుకుంటే అవి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీ అనేది ఇంపార్టెన్స్ కాబట్టి నేను వీటిని సజెస్ట్ చేస్తున్నాను. సో మీరు బిగినర్ లెవెల్లో ఉంటే కనుక బ్లూ హోస్ట్ని యూస్ చేసుకోండి. ఒకవేళ మీకు అడ్వాన్స్ లెవెల్లో కావాలి, ఎక్కువ ట్రాఫిక్ వచ్చినా సరే మా వెబ్సైట్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, ఇంకా ఈజీగా మా వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవాలంటే మీరు సైగ్రౌండ్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో బ్లూ హోస్ట్ అనేది కంట్రోల్ ప్యానల్ అనే ఆప్షన్ ద్వారా పనిచేస్తుంది. సైగ్రౌండ్ అనేది సైట్ టూల్స్ అనే అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా పనిచేస్తుంది, అందుకనే మనకి సైగ్రౌండ్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు బిగినర్ లెవెల్లో ఉంటే కనుక మీకు బ్లూ హోస్ట్ అనేది బెటర్ ఐడియా అండి. ఎందుకంటే బ్లూ హోస్ట్ వాళ్ళు మనకి ఫ్రీగా డొమైన్ నేమ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సైగ్రౌండ్లో అయితే మీరు డొమైన్ నేమ్కి ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద బై నౌ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ ఇంకా మీరు హోస్టింగ్ అంటే ఏంటి, హోస్టింగ్ మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మల్టిపుల్ వెబ్సైట్స్ చేయాలంటే ఏం చేయాలి, అవన్నీ కూడా డీటెయిల్స్ కావాలి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది 9014126056. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్గా నేను నా వెబ్సైట్లో వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జాయిన్ చాట్ అని, దీంట్లో మీరు టెక్స్ట్ చేసి మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు బిగినర్ లెవెల్లో ఉంటే కనుక ఇక్కడ మనకి బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, బై నౌ మీద క్లిక్ చేయండి. బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బ్లూ హోస్ట్ వాళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో గెట్ స్టార్టెడ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది బేసిక్ ప్లస్ చాయిస్ ప్లస్. వీళ్ళు 3 ప్లాన్స్ని మనకి సజెస్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ప్లాన్ చూసినట్టయితే సింగిల్ వెబ్సైట్కి పనిచేస్తుంది. తర్వాత ప్లాన్ ప్లస్ ప్లాన్, ఈ ప్లాన్లో మీరు మల్టిపుల్ వెబ్సైట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఫైనల్గా చాయిస్ ప్లస్ అని ఉంది. ఈ చాయిస్ ప్లస్కి డిఫరెన్స్ ఏంటి అంటే మల్టిపుల్ వెబ్సైట్స్తో మెయింటైన్ చేసుకోవడం పాటు ఫైల్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ప్లస్ కంటే చాయిస్ ప్లస్లో ఫైల్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ ఫైల్స్ యూస్ చేయాలి, మీ దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు, మల్టిపుల్ వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటే మీరు చాయిస్ ప్లస్ ప్లాన్కి వెళ్ళొచ్చు. ప్రజెంట్ మనం సింగిల్ వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి బిగినర్కి సింగిల్ వెబ్సైట్ సరిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే బేసిక్ ప్లాన్ దగ్గర ఇక్కడ మనకి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రియేట్ ఏ న్యూ డొమైన్ ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ వెబ్సైట్కి ఏదైతే పేరు పెట్టాలనుకున్నా, ఇందా మనం డొమైన్ నేమ్ అనుకున్నాం కదండి, సో ఆ డొమైన్ నేమ్ ఏంటి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఈ విధంగా నా పేరునే తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్గా sandeepstore.com అని. ఒకవేళ మీకు .com కాకుండా .in కావాలంటే అలా మనకి చాలా ఎక్స్టెన్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో నేను రికమెండ్ చేసేది మాత్రం .com కానీ .in కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ మీ పేరు అదేవిధంగా ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ద డొమైన్ sandeepstore.com ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఎందుకు ఇలా అంటున్నారంటే ఆల్రెడీ ఈ డొమైన్ నేమ్ని వేరే వాళ్ళు పర్చేస్ చేశారు, అందుకనేసి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అలా కాకుండా మనం వేరే డొమైన్ నేమ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నా అంటే సందీప్ ఫ్యాషన్స్ అని తీసుకుంటున్నాను, sandeepfashions.com. అగైన్ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూసారు కదా ద డొమైన్ sandeepfashions.com ఈజ్ అవైలబుల్ అనేసి మనకి ఇలా గ్రీన్ కలర్లో రావడం జరిగింది. సో మీకు ఫస్ట్ టైమే ఈ విధంగా వచ్చినట్టయితే కనుక మీరు సక్సెస్ఫుల్గా మీ డొమైన్ నేమ్ని పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక తర్వాత మనకి అకౌంట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, స్ట్రీట్ అడ్రస్, సిటీ, అంటే మీ రెగ్యులర్గా అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయాలి. సో నేను ఫాస్ట్గా నా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇక్కడ కరెక్ట్గా మీ అడ్రస్ అదేవిధంగా మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అని కూడా డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మీ మెయిల్ ఐడి అదేవిధంగా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చూసినట్టయితే ఈ విధంగా ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ దగ్గర మన ప్లాన్ అనేది 1 yearకి కావాలా, 2 years కావాలా, 3 years కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే మీకు 1 year సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంది, నేను 3 years వరకు కంటిన్యూ చేస్తా అంటే మీరు 3 years ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకు కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇప్పుడు మనం 1 yearని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ప్రైస్ అనేది 3588 రూపాయలు అవుతుంది. దీంతో పాటు మనకి అడిషనల్గా ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. సో ఆ ట్యాక్సెస్తో ఎంత అవుతుంది అనేది మన లాస్ట్లో తెలుస్తుంది. సో వన్స్ మీరు ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ప్యాకేజ్ ఎక్స్ట్రాస్ అని కొన్ని సర్వీసెస్ వీళ్ళు ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకి ఇవేం అవసరం లేదు, నేను చేస్తున్నా వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తున్నాను. టర్న్ ఇట్ ఆఫ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి సర్వీసెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోయాయి. మనకి ఇక్కడ చూసినట్టయితే ట్యాక్సెస్తో కలిపి ఫైనల్ అమౌంట్ అనేది 4233 రూపాయలు రావడం జరిగింది. సో టోటల్ మన ఫైనల్ ప్రైస్ వచ్చేసి 4233. సో వన్స్ ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయమని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసి ఫైనల్గా సబ్మిట్ అని మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా చూజ్ ఏ పేమెంట్ ఆప్షన్ అని పేమెంట్ గేట్వేలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి కార్డ్ ద్వారా అదేవిధంగా వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్, స్కాన్ అండ్ క్యూఆర్ అంటే మన గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ద్వారా మన అమౌంట్ అనేది పే చేయొచ్చు. సో సింపుల్గా మనకి గూగుల్ పే ద్వారా అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి స్కాన్ అండ్ పే అనే ఆప్షన్ గా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి జనరేట్ క్యూఆర్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. జనరేట్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఒక క్యూఆర్ కోడ్ మనకు చూపించడం జరుగుతుంది. మీ మొబైల్లో ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, భీమ్ యాప్ ఉంటుంది కదా, సో ఇటువంటి ఏ యాప్ నుంచి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. దాంట్లో స్కాన్ కోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అమౌంట్ అనేది పే చేసినట్టయితే మీకు సక్సెస్ఫుల్గా బ్లూ హోస్ట్లో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందో వెంటనే మీ రిజిస్టర్డ్ జీమెయిల్కి ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. దాంట్లోకి వెళ్ళి ఆ మెయిల్ని వెరిఫై చేసినట్టయితే మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ చేసే టైంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇందా నేను చెప్పాను కదండి, నా వెబ్సైట్లో వాట్సాప్ అనేది లింక్ చేశానని. సో ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్ చేసినట్టయితే కనుక మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేశారో దాని గురించి నాకు క్లియర్గా స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ నాకు హోస్టింగ్ అనేది ఉంది కాబట్టి నేను పేమెంట్ అనేది చేయట్లేదు, దాని గురించి నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. సో వన్స్ మీరు ఇవన్నీ కూడా చేసిన తర్వాత బ్లూ హోస్ట్ వాళ్ళు ఒక డాష్ బోర్డ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ డాష్ బోర్డ్లో మీకు లాగిన్ టు యువర్ వెబ్సైట్ డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుంది, సో ప్రజెంట్ నేను తీసుకున్నాను కదా sandeepfashions.com అని, అది కనిపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వర్డ్ ప్రెస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డొమైన్ మరియు హోస్టింగ్ని ఏ విధంగా కొనాలి ఏంటి అని తెలుసుకున్నాము. తర్వాత స్టెప్ చూసినట్టయితే కనుక వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్. సో మనకి వర్డ్ ప్రెస్ అనేది వచ్చేసింది. అసలు వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వర్డ్ ప్రెస్ అనేది ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి, సిఎంఎస్ అంటారు. సో ఈ సిఎంఎస్ ఉపయోగించి మనం ఎటువంటి వెబ్సైట్స్ అయినా సరే చాలా ఈజీగా, తొందరగా టెక్నికల్ నాలెడ్జ్ మరియు కోడింగ్ నాలెడ్జ్ లేకుండా డిజైన్ చేసుకోవచ్చు. నార్మల్గా మీకు వర్డ్ ప్రెస్ కాకుండా వేరే సిఎంఎస్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, బట్ వర్డ్ ప్రెస్ అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పాపులర్ సిఎంఎస్ సాఫ్ట్వేర్. కాకుండా మీరు వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవాలంటే మీకు తప్పనిసరిగా కోడింగ్ అనేది వచ్చి ఉండాలి. HTML కానీ, జావా, PHP స్క్రిప్ట్స్ ఇలా మీకు వచ్చినట్టయితే మీరు మాన్యువల్గా కూడా వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. సో అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు. మనం చాలా ఈజీగా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా, మన దగ్గర ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే మనకి వర్డ్ ప్రెస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుందో కూడా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ మనం చూసినట్టయితే కనుక లాగిన్ టు వర్డ్ ప్రెస్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది వచ్చేసింది. దీంట్లో మనం లాగిన్ అవ్వాలి. సో మీరు బ్లూ హోస్ట్ నుంచి వెళ్ళినట్టయితే కనుక మీకు అకౌంట్లోకి డైరెక్ట్గా లాగిన్ అవుతారు. నార్మల్గా మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ మీ డొమైన్ నేమ్ కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డెమో వెబ్సైట్ తీసుకోవడం జరిగింది, sandeep360tech.xyz. దీని తర్వాత మీరు స్లాష్ ఇచ్చి లాగిన్ అని ఎంటర్ చేయండి. ఈ విధంగా లాగిన్ అని ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా వర్డ్ ప్రెస్ వల్ల అడ్మిన్ ప్యానల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా దాంట్లోకి లాగిన్ అవుతారు. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అంటారు. ఇక్కడ నుంచి మనం ప్లగ్ఇన్స్ యాడ్ చేయడం కానీ, థీమ్స్ యాడ్ చేయడం కానీ, ఇన్ఫర్మేషన్ పెట్టడం కానీ, ప్రొడక్ట్స్ యాడ్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ దీని నుంచి మేనేజ్ చేస్తాము. దీన్ని వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్ అంటారు. ఎవరైతే యూజర్ మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. సో మీ పాస్వర్డ్ మరియు యూజర్ నేమ్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మీరు ఎవరికి షేర్ చేసుకోకుండా ట్రస్టెడ్ పర్సన్స్ అండ్ దెన్ మీతో పాటు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే షేర్ చేసుకోండి. సో వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా డిలీట్ చేసినా సరే మీ వెబ్సైట్లో డేటా అనేది లాస్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా మనం వర్డ్ ప్రెస్లోకి లాగిన్ అయ్యాం. తర్వాత మనం చూసినట్టయితే వర్డ్ ప్రెస్ బేసిక్ సెట్టింగ్స్. సో వన్స్ మీరు వర్డ్ ప్రెస్లో లాగిన్ అయిన తర్వాత కొన్ని బేసిక్ సెట్టింగ్స్ చేయాలి. సో అది ఎలా చేయాలంటే మీకు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లో మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. కింద కనిపిస్తున్నాయి పోస్ట్, మీడియా, పేజెస్, కామెంట్స్, అపీరియన్స్ అని. దీంట్లో లాస్ట్లో మీకు సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ మీద కర్సర్ ప్లేస్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మీకు పర్మాలింక్స్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ పర్మాలింక్స్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కామన్ సెట్టింగ్స్ అని ప్లెయిన్, డేట్ అండ్ టైం అని ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. దీంట్లో మీరు పోస్ట్ నేమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. పోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసినట్టయితే సేవ్ చేంజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు డిఫాల్ట్గా పోస్ట్ నేమ్ అనేది ఉంటే కనుక మీరు ఎటువంటి చేంజెస్ అనేవి చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ మీకు ఈ విధంగా చేంజెస్ చేసిన తర్వాత మనం బేసిక్ సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ స్టెప్ మనం చూసినట్టయితే కనుక రిమూవ్ ఓల్డ్ డేటా. అంటే మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసినప్పుడు కొంత డేటా అనేది డిఫాల్ట్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దానంతా కూడా రిమూవ్ చేద్దాం. మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటిని మాత్రమే మళ్ళీ మనం తిరిగి ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకుందాం. సో దాని గురించి మనం ఫస్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ మన డాష్ బోర్డ్ ఆప్షన్స్లో పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్గా మనకి హలో వరల్డ్ అనే ఒక పోస్ట్ ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా. దీని కింద మనకి ట్రాష్ అనే ఆప్షన్ ఉంది కదా, ట్రాష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ పోస్ట్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. అగైన్ దాని తర్వాత మనకి మీడియా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీడియా అనే ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న దాంట్లో డిఫాల్ట్గా ఏమైనా ఇమేజ్ కానీ డేటా కానీ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. వాటిని కూడా డిలీట్ చేయండి. ఒకవేళ ఎటువంటి డేటా లేకపోతే నో మీడియా ఐటమ్స్ ఫౌండ్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత ఆప్షన్ మనం చూసినట్టయితే మీడియా కింద పేజెస్. సో ఈ పేజెస్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో డిఫాల్ట్గా కొన్ని పేజెస్ అనేవి మన దీంట్లో జనరేట్ అవుతాయి. సో వీటిని కూడా మనం డిలీట్ చేయాలి కాబట్టి వీటి కింద మనకి ట్రాష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి, డిలీట్ అవుతుంది. అదేవిధంగా శాంపిల్ పేజ్ అనే దాన్ని కూడా ట్రాష్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసేసాము. తర్వాత మనం చూసినట్టయితే కనుక నెక్స్ట్ ఆప్షన్ ప్లగ్ఇన్స్. సో ప్లగ్ఇన్స్లో మనకి ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ దీంట్లో కొన్ని ప్లగ్ఇన్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ప్లగ్ఇన్ పక్కన ఒక బాక్స్ సింబల్ కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బల్క్ యాక్షన్లో డియాక్టివేట్ అని ఒక ఆప్షన్ ఉంది, డియాక్టివేట్ మీద సెలెక్ట్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. ఎందుకంటే కొన్ని ప్లగ్ఇన్స్ యాక్టివేట్ అయి ఉంటాయి, ముందుగా వాటిని డియాక్టివేట్ చేసిన తర్వాతే డిలీట్ చేయడం కుదురుతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి ప్లగ్ఇన్ ఆప్షన్, దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి బల్క్ యాక్షన్లో డిలీట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, డిలీట్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఏవైతే ప్లగ్ఇన్స్ ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 డిలీట్ అవుతున్నాయి. సో అన్నీ డిలీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏమేం చేయాలి ఏంటనేది చూద్దాం. టోటల్గా ఉన్న డేటా ఏదైతే ఉందో డిఫాల్ట్గా ఆ డేటా అంతా కూడా రిమూవ్ చేసాము. సో నెక్స్ట్ ఆప్షన్ మనం చూసినట్లయితే ఇన్స్టాలింగ్ ఏ థీమ్. సో మన వెబ్సైట్లో ఒక థీమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి, అప్పుడే మనకి ఒక లుక్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది, నేను మీకు చూపిస్తున్నాను. సో మనం ఎటువంటి డేటా అనేది లేదు, అంతా కూడా రిమూవ్ చేసాము. జస్ట్ ఒక డిఫాల్ట్ థీమ్ తోటి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు థీమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి కాబట్టి అగైన్ మీరు డాష్ బోర్డ్లో అపీరియన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అపీరియన్స్లో థీమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థీమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏదైనా లేదా మీకు ఎక్కువ థీమ్స్ ఉన్నట్టయితే కనుక మీకు బాక్స్ వైజ్గా అన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకి థీమ్స్ పక్కన యాడ్ న్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక ఫ్రీ థీమ్ని ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం. దీనికి మనం ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది, సెర్చ్ థీమ్స్ అని, దీంట్లో మీరు ASTRA అని ఎంటర్ చేయండి. సో ఆస్ట్రా అనేది మనకి నచ్చిన విధంగా మన వెబ్సైట్ని డిజైన్ చేసుకోవడానికి, అదేవిధంగా ఫ్రీ టెంప్లెట్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి చాలా ఫాస్ట్గా మన వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆస్ట్రా అని ఒక ఆప్షన్ రావడం జరిగింది కదా, ఆస్ట్రల్ కాదు, మీకు రైట్ సైడ్లో మనకి ఆస్ట్రల్ ఇంకోటి కనిపిస్తుంది, ఇది కాదండి. ఇక్కడ మనకి ASTRA అని కనిపిస్తుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాల్ అని ఆప్షన్ కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీకు యాక్టివేట్ అని రావడం జరుగుతుంది, యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. ఆస్ట్రా థీమ్ అనేది డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసాము. ఒకసారి మన వెబ్సైట్ లుక్ ఎలా ఉంది ఏంటనేది రిఫ్రెష్ చేసి చూద్దాం. నేను రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మన వెబ్సైట్ అనేది ఇప్పుడు ఈ విధంగా ఉంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఆస్ట్రా థీమ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవడం జరిగింది. మీకు కనిపిస్తుంది పవర్డ్ బై ఆస్ట్రా వర్డ్ప్రెస్ థీమ్ అని. సో ఈ విధంగా మీకు థీమ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, థీమ్ అనేది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్టాలింగ్ ఆస్ట్రా, గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా సెలెక్ట్ పేజ్ బిల్డర్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. మనం ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎలిమెంటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, దానికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ఈకామర్స్ రిలేటెడ్గా కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈకామర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈకామర్స్ సెలెక్ట్ చేసుకున్న దీంట్లో మళ్ళీ మనకి పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి. నేను ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. మనకి ఎటువంటి అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ మనకి ఫ్రీ రిలేటెడ్గా ఉండే ఈకామర్స్ టెంప్లెట్స్ అన్ని కూడా రావడం జరిగింది. సో ఆర్గానిక్ స్టోర్, బ్రాండ్ స్టోర్, సింప్లీ నేచర్, కాస్మెటిక్ స్టోర్, కస్టమ్ ప్రింటింగ్, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్, ఇలా మనకి చాలా ఉన్నాయి. సో మీకు నచ్చిన టెంప్లెట్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకునే ముందు టెంప్లెట్ ఎలా ఉంది ఏంటంటే కూడా ప్రివ్యూ అనేది చూడొచ్చు. అయితే నేను ఒక ఇంట్రో వీడియో చేశాను కదండి ఒక 3 days బ్యాక్, దాంట్లో నేను యూస్ చేసింది కాస్మెటిక్ స్టోర్ అనే దాన్ని యూస్ చేశాను. మీరు ఏ టెంప్లెట్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నారో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది, ప్రివ్యూ కాస్మెటిక్ స్టోర్ సైట్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ ఒక డెమో సైట్ని మీకు చూపించడం జరుగుతుంది. అంటే అది ఏ విధంగా ఉంటుంది ఏంటి లుక్ అనేది మీరు ముందుగానే చూసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోకముందే మీరు చూసుకోవచ్చు. సో మనకి అది బాగుంది, నచ్చింది అనిపిస్తే కనుక మీరేం చేయొచ్చు, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది నాకు నచ్చింది, అందుకనేసి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇంపోర్ట్ కంప్లీట్ సైట్ అని, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ థీమ్ రిలేటెడ్గా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో, ప్లగ్ఇన్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన డేటా అవ్వచ్చు, అవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కూడా డైరెక్ట్గా అయిపోతుందండి. సో దీంట్లో మనకు ఆప్షన్ సెలెక్ట్ చేసి లేదు, డిలీట్ ప్రీవియస్లీ ఇంపోర్టెడ్ సైట్. సో మనం ఇంతకుముందు ఏదైనా తెలియక డేటా అనేది మన దాంట్లో ఉంటే అదన్నీ కూడా డిలీట్ చేయమని చెప్తున్నాము. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకి ఇంపోర్ట్ అన్న ఆప్షన్ ఉంది కదా, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన సైట్లోకి ఆ టెంప్లెట్ రిలేటెడ్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మన దాంట్లోకి ఇంపోర్ట్ అవుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాగా మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీరే ముందుగా తెలుసుకోవచ్చు. సో సక్సెస్ఫుల్గా మనం డేటా అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది, ద వెబ్సైట్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని. కింద మనకి వ్యూ సైట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, వ్యూ సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్గా డేటా అంతా కూడా ఇంపోర్ట్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో చూసారు కదా, మనకి డేటా అంతా కూడా విత్ ఇన్ సింగిల్ క్లిక్ తోటి రావడం జరిగింది. సో మీరు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, మీకు ఎటువంటి కోడింగ్ స్కిల్స్ కానీ డిజైనింగ్ స్కిల్స్ లేకపోయినా సరే టోటల్గా ఒక టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా చాలా అట్రాక్టివ్ అండ్ బ్యూటిఫుల్ వెబ్సైట్ని మీరు డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. సో ప్రీవియస్గా మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉందండి, ఎటువంటి డేటా అనేది లేదు. తర్వాత మీరు జస్ట్ ఒక టెంప్లెట్ని ఇన్స్టాల్ చేసుకోగానే మీకు లుక్ అనేది చాలా అందంగా నీట్గా రావడం జరిగింది.
సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్ సంబంధించిన ప్రొడక్ట్స్ని యాడ్ చేయడం, దానికి సంబంధించిన ఇమేజ్ చేంజ్ చేసుకోవడం, టెక్స్ట్ చేంజ్ చేయడం, లోగో చేంజ్ చేయడం, ఇలా అన్ని చేంజెస్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు చెప్పడం లేదు, ఎందుకంటే కనుక వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానికి సంబంధించిన వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ చేశాను. నా ఛానల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేలిస్ట్ని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఫ్రీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ తెలుగు ట్యూటోరియల్ అనేసి ఒక ప్లేలిస్ట్ చేశాను. దీంట్లో నేను ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ఉపయోగించి, ఆస్ట్రా థీమ్ ఉపయోగించి ఎలా చేంజెస్ చేయాలి, ఏంటి, ఇమేజ్ ఎలా మార్చాలి, మెనూస్ ఎలా పెట్టుకోవాలి, లోగో ఎలా పెట్టుకోవాలి, దానికి సంబంధించిన ఫాంట్ ఎలా తీసుకోవాలి, యానిమేషన్స్ ఎలా తీసుకోవాలి, ఇలాగ ప్రతి ఒక్క వీడియోస్ గురించి కూడా దాంట్లో నేను పెట్టడం జరిగింది. ఇంకా ముందు మంచి వీడియోస్ కూడా దాంట్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. వాటిని చూసి మీకు నచ్చిన విధంగా వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం డేటా అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ స్టెప్ ఏంటని మనం చూసినట్టయితే కనుక ఇన్స్టాలింగ్ ప్లగిన్స్. అగైన్ మళ్ళీ నేను మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను. సో ఇది మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. దీంట్లో మనకి ప్లగిన్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో ప్లగిన్స్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ అనే ఆప్షన్ మీద వెళ్తున్నాను. సో మనం ఎప్పుడైతే ఈ టెంప్లెట్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నామో డిఫాల్ట్గా కొన్ని ప్లగిన్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీంతో పాటు మనకు కొన్ని ఎక్స్ట్రాగా ప్లగిన్స్ అనేవి కావాలి. దానికి ఇక్కడ మనకి యాడ్ న్యూ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది, ఫ్యూచర్డ్, పాపులర్, రికమెండెడ్. సో పాపులర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని రిక్వైర్డ్ ప్లగిన్స్ ఉన్నాయి, వాటిని మాత్రం మనం ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం. దాంట్లో మనకి క్లాసిక్ ఎడిటర్. సో ఇది మన ఏదైనా డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక లిమిట్ లాగిన్ అటెంప్ట్ రీలోడెడ్ అని మీకు ఒక ప్లగిన్ కనిపిస్తుంది. ఇది సెక్యూరిటీ పరంగా మీ వెబ్సైట్ని వేరే వాళ్ళు లాగిన్ అవ్వకుండా కాపాడుతుంది. అగైన్ మళ్ళీ మీరు టాప్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్లో మీరేం చేయాలంటే WP-VIVID అని ఎంటర్ చేయండి. సో ఈ WP-VIVID అనేది ఏంటంటే ఒక బ్యాకప్ ప్లగిన్, మీ డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా, బ్యాకప్ అండ్ మైగ్రేషన్ అని. ఇక్కడ ఇన్స్టాల్ నౌ అనే ఆప్షన్ ఉంది, ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఈ విధంగా టోటల్గా ప్లగిన్స్ ఏవైతే వీటన్నిటి కూడా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ప్లగిన్స్లో ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ ఆప్షన్ కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ప్లగిన్స్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏవైతే ఇన్స్టాల్ చేసుకున్న ప్లగిన్స్ని యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా ప్లగిన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి బల్క్ యాక్షన్లో యాక్టివేట్ మీద క్లిక్ చేసి అప్లైని ఓకే చేయండి. ఇప్పుడు మనం ఏవైతే ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నామో అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా మనం ఇన్స్టాలింగ్ ప్లగిన్స్ అనే ఆప్షన్ని కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత స్టెప్ మనం చూసినట్టయితే వెబ్సైట్ బేసిక్ డీటెయిల్స్, లోగో, టైటిల్, సైట్ ఐకాన్ అండ్ మెనూ. సో దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదండి, కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అయినా కానీ దీంట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో మన డాష్ బోర్డ్ నుంచి అది చేయొచ్చు. ఇక్కడ మనకి అపీరియన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో అపీరియన్స్ మీద కర్సర్ ప్లేస్ చేసిన తర్వాత మీకు కస్టమైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. కస్టమైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం కస్టమైజ్ మెనూలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం వెబ్సైట్ సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ నేమ్ చేంజ్ చేయడం కానీ, లేకపోతే మెనూలో చేంజెస్ తీసుకురావడం కానీ, విడ్జెట్స్ కానీ, ఫూటర్, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా, ఇక్కడ మనకి మెనూలో హోమ్, షాప్, టెస్టిమోనియల్స్, అబౌట్, కాంటాక్ట్ అని ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా. సో దీంట్లో నుంచి ఏదైనా రిమూవ్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ మీకు ఏ విధంగా చూపిస్తాను. దానికి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మనకి మెనూస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం మెనూ అనేది చేంజ్ చేయాలి కాబట్టి నేను మెనూస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి ఒక మెనూ అనేది క్రియేట్ ఉంది, ప్రైమరీ మెనూ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో మనం ఈ టెస్టిమోనియల్స్ అనే ఆప్షన్ని మనం రిమూవ్ చేయాలి కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు లాస్ట్లో రిమూవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రిమూవ్ మీద క్లిక్ చేయగానే మనకి మెనూలోంచి అది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా, మనకి ఇప్పుడు షాప్, అబౌటస్, కాంటాక్ట్ ఈ మూడు మాత్రమే ఉన్నాయి. టెస్టిమోనియల్స్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మనం కొత్తగా ఏదైనా మెనూని యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి యాడ్ ఐటమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఐటమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెనూని యాడ్ చేయడంలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మీరు కస్టమ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అంటే మీరు ఏదైనా పర్టికులర్గా ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కానీ, లేకపోతే వేరే ఏదైనా మీ వెబ్సైట్ సంబంధించింది కానీ, మీ ఛానల్ సంబంధించిన లింక్స్ ఉంటాయి కదా, అలా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. దానికి మీరు ఇక్కడ కస్టమ్ లింక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే లింక్ని ప్రొవైడ్ చేయాలనుకున్నా ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. అదేవిధంగా ఆ లింక్ యొక్క టైటిల్ని ఇవ్వాలి. ఫేస్బుక్ లింక్ అయితే కనుక ఫేస్బుక్ అని, లేకపోతే వేరే వెబ్సైట్ లింక్ అయితే కనుక ఆ వెబ్సైట్ యొక్క నేమ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. తర్వాత మనం చూసినట్టయితే పేజెస్. సో మీ దాంట్లో ఉండే పేజెస్ని మీరు యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి పేజెస్ అనేవి ఉన్నాయి. సో మనం నచ్చిన పేజ్ని యాడ్ చేసుకోవచ్చు. కొత్త పేజ్ని క్రియేట్ చేయాలంటే యాడ్ న్యూ పేజ్ అనే ఆప్షన్ కదా, దీంట్లో మీరు మీ పేజ్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే కొత్త పేజ్ నేమ్ అనేది సందీప్ అని తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఏదైతే పేజ్ యాడ్ చేయాలనుకున్నారో ఆ పేజ్ నేమ్ని ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి మెనూలో కూడా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో లాస్ట్లో సందీప్ అని యాడ్ అవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మీకు ఏదైనా పేజ్ కావాలంటే పేజ్ని యాడ్ చేసుకోవచ్చు. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను.
సో పేజెస్తో పాటు మనకి పోస్ట్, ప్రొడక్ట్, కేటగిరీస్, ట్యాగ్స్, ఫార్మర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా కేటగిరీ వైజ్గా ప్రొడక్ట్స్ లిస్ట్ చూపించాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి ప్రొడక్ట్ కేటగిరీస్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా యాంటీ ఏజింగ్ క్రీమ్, ఫేస్ క్రీమ్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్గా మెనూలో యాడ్ అవ్వడం జరిగింది. అగైన్ మళ్ళీ వన్స్ మనం ఏవైతే చేంజెస్ చేసామో చేసిన తర్వాత ఇక్కడ మనకి పబ్లిష్ ఒక ఆప్షన్ ఉంటుంది. పబ్లిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన డేటా ఏవైతే ఇప్పుడు చేంజెస్ చేసామో అవన్నీ కూడా సేవ్ అవ్వడం జరిగింది. అగైన్ మళ్ళీ నేను మన వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ప్రీవియస్గా మనకి ఈ విధంగా టెస్టిమోనియల్స్ ఉంది కదా, ఇప్పుడు మనకి రిమూవ్ అయిపోయి ఈ విధంగా యాంటీ ఏజింగ్ క్రీమ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దీని మీద క్లిక్ చేశారనుకోండి, దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని లిస్ట్ కింద రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఒకటే ప్రొడక్ట్ మనం దీంట్లో డిఫాల్ట్గా ఉంది, అందుకే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా మన కేటగిరీ వైజ్గా కూడా ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ నేను హోమ్ పేజ్లోకి రావడం జరిగింది. సో మనకి బేసిక్ సెట్టింగ్స్లో లోగో, టైటిల్, సైట్ ఐకాన్, మెనూ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మెనూ ఆప్షన్ చూసాము. అగైన్ మళ్ళీ నేను మన డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ యారో సింబల్ ఉంది కదా, క్లోజ్ బటన్ కాదండి, బ్యాక్ యారో మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ బ్యాక్ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్లో హెడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, హెడర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సైట్ ఐడెంటిటీ అని రావడం జరుగుతుంది. ఈ సైట్ ఐడెంటిటీలో మన వెబ్సైట్ సంబంధించిన లోగో కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. డిఫాల్ట్గా మనకి ఇక్కడ కాస్మెటిక్స్ అని ఒక లోగో యాడ్ చేశారు. నేనేం చేస్తున్నా అంటే వీటిని రిమూవ్ చేస్తున్నాను. సో వన్స్ ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత అయినా కానీ మనకి ఇక్కడ కాస్మెటిక్స్ అని ఒక లోగో కనిపిస్తుంది. దీన్ని మనం రిమూవ్ చేయాలంటే దాన్ని ట్రాన్స్పరెంట్ లోగో అంటారండి. దానికి సంబంధించిన ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది. కస్టమైజ్ ట్రాన్స్పరెంట్ హెడర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్గా ఒక లోగో అనేది కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు డిఫరెంట్ లోగో ఫర్ ట్రాన్స్పరెంట్ హెడ్డింగ్ అని. దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే ఈ విధంగా రిమూవ్ చేయండి. ఆప్షన్స్ అనేవి రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన లోగో అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి హెడర్ అని ఆప్షన్ కదా, హెడర్లో అగైన్ మళ్ళీ మనకి హెడర్ అని ఆప్షన్ కదా, హెడర్లో మీరు సైట్ ఐడెంటిటీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ మనకి సెలెక్ట్ లోగో అని ఆప్షన్ ఉంది, సెలెక్ట్ లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా లోగో యాడ్ చేయాలనుకుంటే ఆల్రెడీ మీరు లోగో అనేది డిజైన్ చేసుకుని ఉంటే సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే లోగో అప్లోడ్ చేయాలనుకున్నా ఆ లోగోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను డిఫాల్ట్గా నా దగ్గర ఉన్న శాంపిల్గా ఒక లోగో అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక శాంపిల్ లోగోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఏదైనా లోగో కావాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను సెలెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి క్రాప్ ఇమేజ్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మన లోగో ఎక్కడి వరకు ఉండాలి ఏంటి సైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాని గురించి నేను ఈ విధంగా లోగో అనేది సెలెక్ట్ చేసుకొని క్రాప్ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ అనేది క్రాప్ అవుతుంది. క్రాప్ అయిన తర్వాత మనకి ఇక్కడ లోగో అనేది రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు లోగో అనేది చాలా పెద్దగా వచ్చింది. కాబట్టి మనం దీన్ని సైజ్ అనేది తగ్గించుకోవాలి. ఏ విధంగా సైజ్ తగ్గించాలంటే మీరు ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత లోగో విడ్త్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ లోగో విడ్త్ దగ్గర మీరు దీన్ని సైజ్ అనేది తగ్గించుకోవచ్చు ఈ విధంగా. సో మీకు చూపిస్తాను. సో సైజ్ అనేది మనం తగ్గిస్తుంటే పైన లోగో సైజ్ అనేది తగ్గిపోతుంది. సో చూసారు కదా. సో ఈ విధంగా లోగో సైజ్ అని మనకి నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు లోగో అనేది సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మనకి సైట్ ఐకాన్. సో ఈ సైట్ ఐకాన్ అనేది పైన మనకి డిస్ప్లే అవుతుంది కదండి. యూట్యూబ్కి అయితే కనుక యూట్యూబ్ సింబల్, డిజిటల్ ఖమ్మం వెబ్సైట్కి వచ్చేసి నేను ఒక లోగో తీసుకున్న నా లోగో, అదే ప్రజెంట్ ఉన్న వెబ్సైట్కి వర్డ్ ప్రెస్ అని. అదేవిధంగా మనం ఏదైతే కావాలో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని సైట్ ఐకాన్ అంటారు. అగైన్ సెలెక్ట్ సైట్ ఐకాన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ మీరు అయితే లోగో తీసుకున్నారో దాన్ని మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే క్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మీకు సైట్ ఐకాన్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బేసిక్ సెట్టింగ్స్, మెనూకి సంబంధించింది, లోగోకి సంబంధించింది, సైట్ ఐకాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మీకు ఇక్కడ చూసారు కదా. సో ఇందాక మనకి వర్డ్ ప్రెస్ అనేది ఉంది. సో ప్రజెంట్ మనకి సైట్ ఐకాన్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో వన్స్ ఈ విధంగా మీరు చేంజెస్ అన్ని కూడా చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు తప్పకుండా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీరు ఏవైతే సెట్టింగ్స్ చేశారో అవన్నీ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా సేవ్ అవ్వవు. సో వన్స్ మీరు ఈ విధంగా కస్టమైజ్ సెట్టింగ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. సో తర్వాత మనం చూసినట్టయితే కనుక చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీంట్లో మనకి ఓజోన్ ప్లగిన్ సెట్టింగ్స్. సో ఈ ప్లగిన్ ద్వారా మనం ప్రొడక్ట్స్ని చాలా సింపుల్గా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ కస్టమైజ్ సెట్టింగ్స్ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతాము. మన వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ ప్లగిన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మీరు గూగుల్లో అయినా సరే ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో ఇదే ఆ ప్లగిన్ ఓజోన్ అమెజాన్ అసోసియేటెడ్ బండిల్ ప్యాక్. సో దీంట్లో మనకి సింగిల్గా ఉందండి. కేవలం అమెజాన్ వరకే కావాలంటే మీకు $49 వరకు రావడం జరుగుతుంది. సో ఇదేంటంటే బండిల్ ప్యాక్ అనమాట. దీనికి సంబంధించిన ఏవైతే యాడ్-ఆన్స్ ఉంటాయో వాటన్నిటిని కలిపి ఈబేకి సంబంధించినవి కానీ ఇంకా మనకి అడ్వాన్స్గా మన ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడానికి, సో మంచి మంచి ఆప్షన్స్ తోటి రన్ చేసుకోవడానికి ఈ బండిల్ ప్యాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో దానికి నార్మల్ ప్లగిన్కి ప్లస్ ఈ బండిల్ ప్యాక్కి మీకు
$20 అనే చేంజ్గా రావడం జరుగుతుంది. అంటే 1400 or 1500 చేంజ్ ఉంటుంది. సో ప్రజెంట్ మన కరెన్సీతో చూసుకున్నట్టయితే ఇది మీకు 5000 నుంచి 5500 వరకు అవుతుంది. సో ఈ ప్లగ్ని మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. పర్చేస్ చేసిన తర్వాత ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు ఏం చేయాలంటే మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ప్లగ్గిన్కి సంబంధించిన లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే నేను ప్రజెంట్ యూజ్ చేసేది ఒక GPL ప్లగ్గిన్ అండి. దీన్ని జనరిక్ పబ్లిక్ లైసెన్స్ అంటారు. సో బిగినర్ లెవెల్లో ఉండే వాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చి మీకు దానివల్ల రిజల్ట్స్ ఉన్నాయి, బాగా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ప్రీమియం ప్లగ్గిన్ని పర్చేస్ చేసి మీ వెబ్సైట్ని రన్ చేసుకోవచ్చు. సో ఈ GPLకి ఇక్కడ నుంచి పర్చేస్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి అని చూసినట్టయితే మనకి GPL ప్లగ్గిన్కి లైసెన్స్ అనేది రాదు. వీళ్ళు ప్రొవైడ్ చేసే దానికి లైసెన్స్ వస్తుంది. అదేవిధంగా ఆటోమేటిక్ అప్డేట్స్ అంటే ప్లగ్గిన్ సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. GPL ప్లగ్గిన్కి ఆటోమేటిక్ అప్డేట్స్ అనేవి ఉండవు. మనం మాన్యువల్గా మళ్ళీ పర్చేస్ చేసి అప్డేట్స్ అనేవి చేసుకోవాలి. సో వన్స్ మీరు ప్లగ్గిన్ అనేది పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే అగైన్ మళ్ళీ మనకి ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్లగ్గిన్స్ అనే ఆప్షన్లో యాడ్ న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అప్లోడ్ ప్లగ్గిన్ అని. అప్లోడ్ ప్లగ్గిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్ ఫైల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఆ ప్లగ్గిన్ని ఎక్కడైతే డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నారో ఆ ప్లేస్లోకి వెళ్ళండి. సో నేను ఆ ప్లగ్గిన్ని సేవ్ చేసుకోవడం జరిగింది. సో డెస్క్టాప్ మీద ఆ ప్లగ్గిన్ ప్లేస్లోకి వెళ్తున్నాను నేను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఊజోన్ అని. సో ప్లగ్గిన్, సో ఊజోన్ ప్లగ్ని ఈ విధంగా జిప్లోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అగైన్ నేను ఏం చేస్తున్నాను అంటే ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్లగ్గిన్ అని మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఇన్స్టాల్ ప్లగ్గిన్ ఆప్షన్ ఉంది కదా, ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్స్టాలింగ్ ప్లగ్గిన్ ఫర్ అప్లోడెడ్ ఫైల్ అని. సో ప్లగ్గిన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ యాక్టివేట్ ప్లగ్గిన్ ఆప్షన్ ఉంది కదా, యాక్టివేట్ ప్లగ్గిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు కూడా ఏదైతే ప్లగ్గిన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ప్లగ్గిన్ని సేమ్ స్టెప్ ఉపయోగించి ఈ విధంగా మీరు అప్లోడ్ చేసుకోండి. సో వన్స్ మనకి ప్లగ్గిన్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టు మనకి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఊజోన్ వల్ల డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనం సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్. సో అమెజాన్ కాన్ఫిగరేషన్ కాబట్టి మనం ఏం చేయాలంటే కాన్ఫిగ్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏవైతే సెట్టింగ్స్ చేసుకోవాలో అవన్నీ కూడా ఇక్కడ నుంచి చేసుకుంటాము. అయితే దీంట్లో మనం ఎక్కువగా సెట్టింగ్స్ అనేవి ఏమి చేయవు, సింపుల్గా 4-5 స్టెప్స్లో అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి జనరల్ అండ్ అమెజాన్ ఆప్షన్గా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజ్ అమెజాన్ API అని ఉంటుంది. దీనికి ఆల్రెడీ మనకి ఒక ఆప్షన్ ఉంది డిఫాల్ట్గా, దీన్ని ఇలాగే ఉంచండి. రిక్వెస్ట్ టైప్ అని ఆటో డిటెక్ట్ ఉంటుంది, దీన్ని కూడా మీరు ఇలాగే ఉంచండి, ఎటువంటి చేంజెస్ చేయొద్దు. తర్వాత మీరు చూసినట్టయితే అమెజాన్ లొకేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం యునైటెడ్ స్టేట్స్ అనేది రిమూవ్ చేసి మనం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇండియాలో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాం. మన అఫిలియేట్ ఐడి కూడా ఇండియాకి సంబంధించింది కాబట్టి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే యువర్ అఫిలియేట్ ఐడీస్ అని ఈ విధంగా లిస్ట్ వైజ్గా మ్యాప్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకు స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇండియా మ్యాప్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ ఇండియా మ్యాప్ దగ్గర మన ఐడి అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ ఏ ఐడి ప్రొవైడ్ చేయాలంటే మీరు అమెజాన్లో ఆల్రెడీ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కనుక మీకు ఒక ఐడి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ అమెజాన్ అఫిలియేట్లో అకౌంట్ అనేది లేకపోతే కనుక నేను దాని గురించి ఒక వీడియో చేయడం జరిగిందండి. అగైన్ మళ్ళీ సందీప్ 360 టెక్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ అనేది చేయడం జరిగింది. దీంట్లో అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ నుంచి అయినా సరే చెక్ చేయొచ్చు. సో నేనేం చేస్తున్నా ప్రజెంట్ అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే మనం స్టోర్ ఐడి అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి. సో అమెజాన్లోకి వెళ్తున్నాను నేను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. దీంతోపాటు నాకు ఆల్రెడీ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఒక సింబల్ కనిపిస్తుంది కదా, లేదా ఎర్నింగ్స్ అని సింబల్ ఉంది కదా, మీరు ఏం చేయాలంటే ఎర్నింగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అమెజాన్ వల్ల అఫిలియేట్ డాష్బోర్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ మీ అమెజాన్ అఫిలియేట్ వల్ల యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి స్టోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సందీప్ 360 T0921 అని. సో ఇది మన స్టోర్ ఐడి. మీరు సింపుల్గా ఏం చేయాలంటే దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో ఈ విధంగా కాపీ చేసుకొని ప్రజెంట్ మనం ఊజోన్ ప్లగిన్లో ఎంటర్ అయ్యాం కదా, ఇక్కడ మన ఊజోన్ ప్లగిన్లో పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఆ ఇన్ఫర్మేషన్ని పేస్ట్ చేయండి. సో వన్స్ ఈ విధంగా మీరు అఫిలియేట్ స్టోర్ ఐడిని కాపీ చేసి పేస్ట్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసినట్టయితే అగైన్ మళ్ళీ మీకు మెయిన్ అఫిలియేట్ ఐడి అని ఒక ఆప్షన్ రావడుతుంది. ఇక్కడ కూడా మీరు ఇండియా అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా ఎటువంటి సెట్టింగ్స్ అనేవి చేయొద్దు. లాస్ట్లో సేవ్ ద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఊజోన్ ప్లగిన్కి మన అమెజాన్ అఫిలియేట్ ఐడి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది లింక్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. తర్వాత మనం చూసినట్టయితే అమెజాన్ సెటప్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మనకి ప్లగిన్ సెటప్. సో ఈ ప్లగిన్ సెటప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆన్ సైట్ కార్ట్ అని, దీన్ని మీరు నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అగైన్ 90 డే కుకీస్ అనే ఆప్షన్ అలాగే ఉంచండి.
కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మీరు ఎటువంటి చేంజెస్ అనేవి చేయకండి, స్క్రోల్ డౌన్ చేయండి. లాస్ట్లో అగైన్ మళ్ళీ మీకు సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో టోటల్గా మనం ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేంజ్ చేయడం జరిగింది. తర్వాత మీరు చూసినట్టయితే ఇంపోర్ట్ సెట్టింగ్స్. సో మనం అమెజాన్ సెటప్ చేసాము, ప్లగిన్ సెటప్ చేసాము. ఇప్పుడు ఫైనల్గా మన ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి చేయబోతున్నాం. సో ఇంపోర్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు యాట్రిబ్యూట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీంట్లో మీరు ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే యాట్రిబ్యూట్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ సెటప్ అనేది ఓన్లీ అమెజాన్ ఉంది కదా. సో అమెజాన్ కాకుండా అమెజాన్ ఆర్ అదర్ సెల్లర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు చూస్తే ఇంపోర్ట్ ప్రొడక్ట్ ఫ్రమ్ మర్చెంట్ అని ఉంది కదా, దీంట్లో కూడా మీరు అమెజాన్ అండ్ అదర్ సెల్లర్స్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు టోటల్గా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ సేవ్ ద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్ అన్ని కూడా సేవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే కనుక ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, అగైన్ మళ్ళీ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. దీంట్లో మనం ఇప్పుడు ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, డైరెక్ట్ ఇంపోర్ట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఏపీఐ యూఆర్ఎల్ అంటే మీ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు ఏపీఐ సీక్రెట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ జనరేట్ న్యూ కీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. జనరేట్ న్యూ కీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక కీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దానికి పైన మీరు ఒకటి చూసినట్టయితే కనుక గెట్ ద ఓజోన్ డైరెక్ట్ ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్ హియర్ అని ఒక ఆప్షన్ ఉంది, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు న్యూ ట్యాబ్లో ఇలా క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాడ్ టు క్రోమ్ అని ఒక ఆప్షన్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ ఎక్స్టెన్షన్ ఉపయోగించి మనం ప్రొడక్ట్స్ అనేవి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి యాడ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి మనకి క్రోమ్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో యాడ్ అయిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, సక్సెస్ఫుల్గా యాడ్ అయింది అని. ఈ విధంగా సో ఓజోన్ డైరెక్ట్ ఇంపోర్ట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు క్రోమ్. సో వన్స్ మీరు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు ఓజోన్ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు ఇక్కడ డైరెక్ట్ ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయిన తర్వాత దీన్ని మీరు ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డూ యూ వాంట్ టు ఆథరైజ్ ఓజోన్ డైరెక్ట్ ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్ టు యాక్సెస్ ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ ఇన్ టు ద ఓజోన్ ఇన్స్టాల్ అని ఇక్కడ మనకి ఆథరైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, వెబ్సైట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని. మళ్ళీ మీరు స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఆథరైజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ఏం చేస్తారంటే సేవ్ ద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ఈ పేజ్ని రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది, రీఆథరైజ్డ్ అని. అంటే మళ్ళీ దాన్ని ఒకసారి మనం రీఆథరైజ్ చేస్తున్నాం, దానికి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా మీరు ఓజోన్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటని చూసినట్టయితే కనుక ఇంపోర్ట్ ప్రొడక్ట్స్. సో మనం ఇప్పుడు ఓజోన్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా చేసాము. ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి డిఫాల్ట్గా మన వెబ్సైట్లో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో మనం చూసినట్టయితే కనుక కొన్ని ప్రొడక్ట్స్ మనం ఎప్పుడైతే ఈ ఇంపోర్ట్ చేసుకున్నామో టెంప్లెట్ని, దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాటన్నింటిని ముందుగా మనం డిలీట్ చేద్దాం. అగైన్ దాని గురించి నేను మన డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఈకామర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని కింద మనకి ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ ప్రొడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్గా మనకి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ వైజ్గా కనిపించడం జరుగుతుంది. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, వాటన్నిటిని కూడా డిలీట్ చేయబోతున్నాను. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది సెలెక్ట్ అని, దీన్ని సెలెక్ట్ చేసుకొని బల్క్ యాక్షన్లో మూవ్ టు ట్రాష్ అని ఉంది, దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏవైతే ప్రొడక్ట్స్ దీంట్లో ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రొడక్ట్స్ అన్ని డిలీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీ వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి చెక్ చేసుకోండి, ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయా లేదా సక్సెస్ఫుల్గా రిమూవ్ అయిపోయాయని మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మీకు ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రొడక్ట్స్ అనేవి ఏమీ లేవు, అన్నీ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయాయి. సో వన్స్ ఈ విధంగా మీరు రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో దాని గురించి నేను అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అమెజాన్ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు కాస్మెటిక్ స్టోర్ అనేది తీసుకున్నాం కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కాస్మెటిక్స్ అని ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఎటువంటి ప్రొడక్ట్స్ని తీసుకుంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కాస్మెటిక్స్ ఫర్ ఉమెన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో మనకి టాప్ రేటెడ్ ప్రొడక్ట్స్ అయితే కనుక తొందరగా సేల్ అవ్వడానికి, అదేవిధంగా యూజర్ కూడా ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకని నేను యావరేజ్ కస్టమర్ రివ్యూ అనేది టాప్ 4లో ఉండేదాన్ని తీసుకుంటున్నాను. సో రివ్యూస్ విధంగా మనకి మంచి ఉండేవి ఏవైతే ఉంటే వాటిని నేను తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో నేను ఏం చేద్దామంటే ఇక్కడ మనకి బెస్ట్ సెల్లర్ అని ఒక ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి, వీటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు
న్యూయార్క్ అనేసి మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే కనిపిస్తున్నాయి. సో బ్యూటీ ప్రొడక్ట్స్ దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేయగానే న్యూ ట్యాబ్లో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వన్స్ ప్రోడక్ట్ అనేది ఫుల్గా లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఊజోన్ డైరెక్ట్ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ కనిపించే ఆరో మార్క్ కనిపిస్తుంది కదండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోమని. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ మీకు సింగిల్ ప్రోడక్ట్ కావాలా లేదా వేరియంట్ ప్రొడక్ట్స్ తోటి ఇంపోర్ట్ అవ్వాలన్న ఆప్షన్ ఉంది. సో మీకు నచ్చిన విధంగా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నట్టు ఇక్కడ మనకి ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మనకి బ్లాక్ అండ్ వాషబుల్ అనే 2 వేరియంట్స్ ఉన్నాయి. సో ఈ 2 వేరియంట్స్ కూడా మనకి ఇప్పుడు ఇంపోర్ట్ అవబోతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు టు సందీప్ ఫ్యాషన్స్ అని మన లోగో అవన్నీ కూడా కనిపించాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి ప్రొడక్ట్ వాజ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో ప్రీవియస్గా మన వెబ్సైట్లో ఎటువంటి ప్రోడక్ట్ లేదు, మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు నేనేం చేస్తున్నట్టే ఒకసారి రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రొడక్ట్స్ అనేవి ఏమైనా యాడ్ అయ్యా లేదా అని కనిపించడం జరుగుతుంది. సో దాని గురించి నేను ఏం చేస్తున్నాను అంటే స్క్రోల్ ఆన్ చేస్తున్నాను. సో చూసారు కదా, యాడెడ్ ఏ ఫ్లేవర్ టు బిగిన్ గర్ల్ అనేసి మనకి ఈ విధంగా ఒక ప్రోడక్ట్ అనేది దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. విత్ ప్రైస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూసారు కదా, 217 రూపీస్. మనం అమెజాన్లో ఎంతైతే చూసామో అదే ప్రైస్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో 217 రూపీస్. బట్ కరెన్సీ వాల్యూ అనేది మనకి ఇక్కడ యూరోస్లో కనిపిస్తుంది. ఇది మనం ఏం చేయాలంటే కామర్స్లోకి వెళ్ళి కరెన్సీ అనేది ఇండియా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటిది మనం ఓపెన్ చేసి చూద్దాం. అందుకని నేను ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదా, సింగిల్ క్లిక్ తోటి ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. అదే విధంగా ఇక్కడ మనకి ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో క్లియర్గా మనకి కామర్స్లో క్లియర్గా మనకి అమెజాన్లో ఎలా ఉందో ఆ విధంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో సింపుల్గా మనకి అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన కలర్ కానీ ఒకవేళ రివ్యూస్ ఏమన్నా ఉంటే రివ్యూస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే రివ్యూస్ ఏం లేవు కాబట్టి మనకి ఎంటీగా ఉంది. సో ప్రోడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బై ప్రోడక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో యూజర్ మన వెబ్సైట్లోకి వస్తారు, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఏమవుతుందంటే అమెజాన్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో వన్స్ ఈ విధంగా రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నా అఫిలియేట్ ఐడి అనేది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో చూసారు కదా, సందీప్ 360T0921. సో ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్ని పర్చేస్ చేసినా సరే నాకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా మనం ప్రొడక్ట్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఏంటి అవన్నీ కూడా మీకు చూపించాను. సో ఇంకా మనం వేరే ప్రొడక్ట్స్ని యాడ్ చేయాలంటే సింపుల్గా మనకి ఏ ప్రొడక్ట్స్ అయితే కావాలనుకున్నామో ఆ ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాము. అగైన్ మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్ టోటల్గా కూడా లోడ్ అయిన తర్వాత మనకి పైన ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోమని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఊజన్ వాళ్ళ ఇంపోర్ట్ ఆప్షన్ రావడం జరిగింది. అగైన్ మళ్ళీ నేను ఈ విధంగా క్లిక్ చేస్తున్నాను. సో ప్రోడక్ట్ అనేది మన వెబ్సైట్లోకి ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా మనకి ఇంపోర్ట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే మన వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో అగైన్ వ్యూ సైట్ మీద క్లిక్ చేసి న్యూ ట్యాబ్లో మళ్ళీ మనకి ప్రోడక్ట్ యాడ్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, 1 by 1 అన్నీ కూడా యాడ్ అయిపోతున్నాయి. ఇంకా మీరు లుక్ పరంగా ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి, థీమ్స్ కానీ దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఎలిమెంటర్ పేజ్ బిల్డర్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఎడిట్ విత్ ఎలిమెంటర్. దీని మీద క్లిక్ చేయగానే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ కానీ ఈ టెక్స్ట్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ట్యూటోరియల్ నేను చెప్పాను కదా, వెబ్సైట్ డిజైన్కి సంబంధించిన ట్యూటోరియల్ అనేది మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఫ్రీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ తెలుగు అనేసి. సో ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి దాంట్లోకి వెళ్ళినట్టయితే కనుక ఆ ఇమేజ్ ఎలా చేంజ్ చేయాలి ఏంటి అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మీరు ఒకవేళ ఫూటర్లో మనకి లాస్ట్లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, సో కాస్మెటిక్స్ అని, కాంటాక్ట్ డీటెయిల్స్ అని, ఈ విధంగా క్విక్ లింక్స్, అదేవిధంగా సోషల్ మీడియా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటిని రిమూవ్ చేయాలంటే వీటిని రిమూవ్ చేయాలి లేదా వీటిని యాడ్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద కాదండి, దాని మీద కర్సర్ ప్లేస్ చేసిన తర్వాత సైట్ ఫూటర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే వాటిని మీరు ఎడిట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇది ఫూటర్ ఆప్షన్స్ కాబట్టి ఫూటర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ చేయాలి. ఇదంతా కూడా మనకి బాడీ అండ్ హెడర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో మనం డైరెక్ట్గా ఎడిట్ విత్ ఎలిమెంటర్లోకి వెళ్ళి చేంజెస్ అనేవి చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మనం చూసినట్టయితే కనుక చెకింగ్ ప్రొడక్ట్స్ డేటా. మనం ప్రొడక్ట్స్ డేటాను కూడా చెక్ చేసాము. అదేవిధంగా రివ్యూ, ఇప్పటివరకు మనం ఏవైతే స్టెప్స్ చేసామో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. టోటల్గా మనం వెబ్సైట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం డైరెక్ట్గా మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఇంట్రో వీడియో ప్లే అయింది. తర్వాత మనం డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డొమైన్ని హోస్టింగ్ని ఏ విధంగా పర్చేస్ చేయాలని తెలుసుకున్నాం. తర్వాత వర్డ్ప్రెస్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి, దాంట్లో బేసిక్ సెట్టింగ్స్ ఏం చేయాలి, దాంట్లో ఉన్న డేటా ఏ విధంగా రిమూవ్ చేయాలి, సింపుల్గా ఈజీగా మనం ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకొని టెంప్లెట్ ఇన్స్టాల్ చేసుకొని ఎలా డిజైన్ చేసుకోవాలని చూసాము. తర్వాత రిక్వైర్డ్ ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లగిన్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. వెబ్సైట్ సంబంధించిన లోగో, టైటిల్, సైట్ ఐకాన్, మెనూ ఆప్షన్స్ ఎలా చేంజ్ చేయాలో చూసుకున్నాము. తర్వాత యూజర్ ప్లగిన్ సెట్టింగ్స్ అనేవి చేయడం జరిగింది స్టెప్ బై స్టెప్. దాని తర్వాత ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నాము. ప్రొడక్ట్ డేటా అంతా కూడా చెక్ చేసుకున్నాము. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా అమెజాన్లోకి ఎంటర్ అయిపోయింది. సో సింపుల్గా మనం విత్ ఇన్ 1 అవర్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీరు బిగినర్ లెవెల్లో ఉంటే కనుక మీకు కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో మీకు టైం అనేది ఎక్కడ ఎక్కువ తీసుకుంటుంది అంటే కనుక మన వెబ్సైట్కి కొంచెం కస్టమైజ్ చేసుకోవాలి.
సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఈ లేఅవుట్ కానీ ఏమైనా మనం చేంజెస్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే అక్కడ మీకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. బట్ మీరు విత్ ఇన్ 1 డేలో డెడికేటెడ్గా స్పెండ్ చేసినట్టయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఈజీగా ఒక్క రోజులోనే మీరు వెబ్సైట్ని డిజైన్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక డైరెక్ట్గా డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు నాకు వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ చేయడం ద్వారా మీ డౌట్స్ ఏమైనాయని కూడా తెలుసుకోవచ్చు. నా ఫ్రీ టైంలో నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా సరే మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. సో ప్రజెంట్ నేను యూజ్ చేసింది అయితే చెప్పాను కదండి, GPL ప్లగిన్ జనరల్ పబ్లిక్ లైసెన్స్ అనేది. ఒకవేళ మీకు ఈ ప్లగిన్ కావాలంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, నేను తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా మీరు ప్రీమియం ప్లగిన్నే యూజ్ చేస్తాను అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు ఆ ప్లగిన్ని పర్చేస్ చేయొచ్చు. సో నేను ప్రొవైడ్ చేసేవన్నీ కూడా అఫిలియేట్ లింక్స్ అండి. దాని ద్వారా మీరు పర్చేస్ చేసినట్టయితే మీ ద్వారా నాకు కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఛానల్ గ్రోత్కి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు అది బాగా సపోర్ట్ అవుతుంది. కాబట్టి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, ఈ రోజు వీడియోలో మనం చాలా ఈజీగా సింపుల్గా అమెజాన్ అఫిలియేట్ వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఒక ఫ్రీ థీమ్ మరియు ఫ్రీ టెంప్లెట్ యూస్ చేసి అట్రాక్టివ్గా ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అని క్లియర్గా తెలుసుకున్నాం. సో మీ గరికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, గూగుల్ యాడ్సెన్స్ రిలేటెడ్ టాపిక్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇలాగే ఇంట్రెస్టెడ్గా ఉండి ఆన్లైన్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్గా టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఛానల్ యొక్క లింక్స్ అనేవి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా మంచి కంటెంట్ అందరికీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.